నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపటి నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. రుద్రూరులో మహిళా న్యాయవాదిపై దాడి ఘటనతో వెల్లువెత్తుతున్న జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను డిఐఈఓ రవికుమార్ వివరించారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి కేంద్రంలో త్రాగునీరు, ఫ్యాన్లు, డ్యూయల్ డెస్క్ బెంచీలు, ప్రాథమిక చికిత్స సదుపాయాలు కల్పించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం సిట్టింగ్ స్క్వాడ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు ప్రత్యేకంగా పనిచేస్తాయని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని, పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని హెచ్చరించారు. జిల్లాలో మొత్తం 36,963 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 1 గంట ముందే చేరుకోవాలని సూచించారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12:30 ముగుస్తోంది. 1 నిమిషం కూడా ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అలాగే కళాశాలలు హాల్ టికెట్లు ఇవ్వకపోయినా ఇంటర్నెట్ ద్వారా పొందిన హాల్ టికెట్తోనే విద్యార్థులు పరీక్షలు రాయవచ్చని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో హింసాత్మక చర్యలకు ఎలాంటి స్థానం లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ దాడులకు పాల్పడటం అత్యంత ఖండనీయమని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంపై కాంగ్రెస్ నేతలు నిర్వహించిన దాడి ఘటన నేపథ్యంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో హింసాత్మక చర్యలకు ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు. రాజకీయ విభేదాలున్నప్పటికీ దాడులకు పాల్పడటం అత్యంత ఖండనీయమని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఆయనకు మరియు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి రాజకీయ నాయకుడి బాధ్యత అని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే ప్రయత్నాలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని ధన్పాల్ స్పష్టం చేశారు. రెంజల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో విశేష విజయాలు సొంతం చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు అన్నారు. గత సంవత్సరం ఎస్ఎస్సీ ఫలితాల్లో పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించారని, ఇదే స్ఫూర్తితో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాలో పాఠశాలకు గొప్ప గుర్తింపు తీసుకురావాలని ఆయన సూచించారు.
రెంజల్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. 9వ తరగతి విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాటలు, నృత్యాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు మాట్లాడుతూ, గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో ఈ పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించిందని గుర్తు చేశారు. 16 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించగా 3 విద్యార్థులు IIITలో, 6 పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లు సాధించడం గర్వకారణమని అన్నారు. ఈ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు భయాన్ని వీడి ఉత్తమ ప్రతిభ కనబర్చి 100% ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. అనంతరం పాఠశాల హెచ్ఎం మాట్లాడుతూ పాఠశాల సాధించిన విజయాలను వివరించారు. NMMS స్కాలర్షిప్ను 10 మంది విద్యార్థులు సాధించగా వారి విజయాన్ని గుర్తిస్తూ బ్రీడ్ సొసైటీ పాఠశాల గ్రంథాలయానికి 30,000 విలువైన పుస్తకాలు, అల్మారాను అందజేసిందని చెప్పారు. పీఎం శ్రీ పథకం క్రింద పాఠశాలకు 10 కంప్యూటర్లు, 25 ల్యాప్టాప్లు, పీఎం శ్రీ పథకం క్రింద పాఠశాలకు 10 కంప్యూటర్లు, 25 ట్యాబ్లు, 10 VR హెడ్సెట్లు, అటల్ టింకరింగ్ ల్యాబ్ మంజూరయ్యాయని తెలిపారు. బ్యాడ్మింటన్లో పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపికయ్యారని అన్నారు. అలాగే పూర్వ విద్యార్థుల సహకారంతో సరస్వతీ మాత విగ్రహానికి షెడ్ నిర్మాణం, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిషోర్ కుమార్, రవి, గంగాధర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకు సవాల్గా మారుతున్నాయని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ దుండగులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బోధన్ పట్టణంలోని బోధన్ బార్ అసోసియేషన్ ప్రాక్టీస్ చేస్తున్న మహిళా న్యాయవాది జి కళ్యాణిని ఆమె స్వగృహం రుద్రూరులో పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ దాడి ఘటనపై వెంటనే ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నిర్లక్ష్య వైఖరి అవలంబించడం శోచనీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై పెరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. మహిళా న్యాయవాదిపై దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి హత్యాయత్నం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. న్యాయవాది కళ్యాణిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. న్యాయవాదులపై దాడి చేసి అదే న్యాయవాది వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఆ ఫిర్యాదు పట్ల పూర్తిగా నిర్లక్ష్య వహించి ఆ ఫిర్యాదునే మార్చి వాళ్ళ నిందితులను అరెస్ట్ చేయకుండా ఉదాసీన వైఖరి ఏదైతే ప్రదర్శిస్తూ ఉన్నారో, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఇవాళ నిదర్శనంగా కనిపిస్తున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము, న్యాయవాదుల పట్ల రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాల్సిన కోరుతా ఉన్నాము. కేవలం ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు పాల్పడడం తీవ్రంగా నిరసిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఇవాళ అనేక దాడులు జరిగినాయి, హత్యలు జరిగినాయి. న్యాయవాదుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గుండాలు న్యాయవాదులు దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాము. ఏదైతే న్యాయవాద రక్షణ చట్టాన్ని కూడా తక్షణం తీసుకుని ఇవాళ న్యాయ వ్యవస్థను రక్షించాల్సిందిగా మీరు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఉద్యమించి న్యాయవాద రక్షణ చట్టం తీసుకునేందుకు ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. వచ్చే జూలై 23 నుండి ఆగస్టు 3 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు ప్రారంభించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజ రామయ్యర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వారీగా పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను గుర్తిస్తూ అవసరమైతే మరిన్ని అనువైన ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులతో సమావేశమై గత పుష్కరాల అనుభవాలను సమీక్షించారు. భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, తాత్కాలిక గదులు, పార్కింగ్, భద్రత, రూట్ మ్యాప్స్ వంటి అంశాలపై శాఖల వారీగా సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్టీసీ RM జ్యోత్స్న, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న సన్న బియ్యం పథకానికి లబ్ధిదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గతంలో సరఫరా చేసిన దొడ్డు బియ్యంపై అంతగా ఆసక్తి చూపని ప్రజలు ఇప్పుడు సన్న బియ్యాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటున్నారు. గతేడాది ఉగాది నుంచి తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి వరకు రేషన్లో ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని చాలామంది బయట మార్కెట్లో విక్రయించేవారు. కానీ సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైన తర్వాత పరిస్థితి మారింది. ప్రస్తుతం 90% మందికి పైగా లబ్ధిదారులు సన్న బియ్యాన్ని తీసుకుంటున్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతోంది. ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందుతోంది. ఒక కుటుంబానికి గరిష్టంగా 30 కిలోల వరకు బియ్యం లభిస్తోంది. మార్కెట్లో కొనుగోలు చేస్తే ఖర్చయ్యే డబ్బు పేదలకు ఆదా అవుతోంది. అయితే బియ్యం పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా నిర్వహించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తూకం, బియ్యం నాణ్యతపై అధికారుల పర్యవేక్షణ పెంచాలని అభిప్రాయపడుతున్నారు. నిజామాబాద్లో మున్సిపల్ కార్మికుల సమస్యలపై సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. పెరుగుతున్న నగర విస్తీర్ణానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేసింది. నిజామాబాద్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న వివిధ విభాగాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి తక్షణ పరిష్కారం కోరారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కార్మికులకు అవసరమైన పనిముట్లు సమయానికి అందించడం లేదని, చాలామంది తమ సొంత డబ్బులతోనే చీపుర్లు, పారలు, టార్చ్ లైట్లు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కార్మికులకు బట్టలు, షూస్, సబ్బులు, నూనెలు కూడా క్రమం తప్పకుండా అందించడం లేదని విమర్శించారు. చెత్త సేకరణ వాహనాలు పాడైపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని కోరారు. మెకానిక్ షెడ్ ఏర్పాటు చేయాలని, గతంలో పెంచిన 1000 రూపాయల వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చులు చెల్లించడంలో ఆలస్యం జరుగుతోందని, బాధిత కుటుంబీకుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. బకాయి వేతనాలు అడిగిన వారిపై అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల చిన్న గ్రూపులుగా సొసైటీలు ఏర్పాటు చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్ల పనిభారం పెరుగుతోందని తెలిపారు. 50 నుంచి 100 మంది కార్మికులతో గ్రూపులు ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారానే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై చర్చించి న్యాయం చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే చెత్త బండ్లు ఉన్నాయో చెత్త బండ్లు పూర్తిగా చెడిపోయి సగం కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఉన్నది. దీని మూలంగా చెత్త సేకరణకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి కొత్త బండ్లను తీసుకోవాలనేటువంటిది, అట్లాగే పెరుగుతున్నటువంటి నిజామాబాద్ విస్తీర్ణకంగా కార్మికులను పెంచాలా, కార్మికులపై పనిభారాన్ని తగ్గించాలని ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారితో చర్చించాం. కమిషనర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. అదేవిధంగా ఏదైతే 7గురితో ఒక గ్రూప్ని ఏర్పాటు చేయాలనేటువంటి అధికారులు ఇబ్బందులు పెడతా ఉన్నారో, దీని మూలంగా రాబోయే కాలంలో కార్మికులు పని తప్పించుకోవటానికి ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అందువలన 50 నుంచి 100 మంది కార్మికులతో ఒక గ్రూప్ని ఏర్పాటు చేయాలా, వాళ్ళకే డిపార్ట్మెంట్ నుంచి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తాం. దాన్ని కూడా పరిశీలిస్తామనేటువంటిది కమిషనర్ గారు హామీ ఇచ్చారు. ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు 36,963 మంది విద్యార్థులు హాజరు కానుండగా, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలో ఇంటర్మీడియట్ 10వ తరగతి వార్షిక పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత అన్ని జిల్లాల కలెక్టర్లతో, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నిజామాబాద్ కలెక్టరేట్ నుండి జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సిఎస్ రామకృష్ణారావు సూచించారు.
ప్రశ్నాపత్రాల రవాణా నుండి పరీక్షా కేంద్రాలకు అవి చేరే వరకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్ కొరత లేకుండా విద్యార్థులకు తగిన కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలో ఇంటర్ 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను సిఎస్ దృష్టికి తెచ్చారు. ఈ నెల 25 నుండి మార్చి 18వ తేదీ వరకు కొనసాగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు మొత్తం 36,963 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలో 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే మార్చి 14 నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు జిల్లాలో 24,542 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, 144 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నోడల్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలను సజావుగా కొనసాగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించామని చెప్పారు. ప్రశ్నాపత్రాలను ఆయా రూట్ల వారీగా పోలీస్ ఎస్కార్ట్ మధ్య తీసుకువెళ్లాలని సూచించామని అన్నారు. మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయులు ప్రదర్శించిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళా ఆకట్టుకుంది. తరగతి గదిని ఆకర్షణీయంగా నిర్వహించడంలో బోధన ఉపకరణాలు ప్రభావవంతంగా పనిచేస్తాయని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు, కాంప్లెక్స్ కార్యదర్శి డాక్టర్ కాసర్ల నరేష్ అన్నారు. నగర శివారులోని ముబారక్ నగర్ కాంప్లెక్స్లో మంగళవారం టీఎల్ఎం మేళా ఏర్పాటు చేశారు. మోపాల్, నిజామాబాద్ రూరల్ మండలాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయులు తాము తయారు చేసిన బోధన ఉపకరణాలను ఈ మేళాలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా హెచ్ఎం హనుమంతరావు మాట్లాడుతూ బోధన అభ్యాసన కార్యక్రమంలో టీఎల్ఎం ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఇది బలం అందించడంతో పాటు చదువుతున్న విద్యార్థులను మరింత తేజోబంధం చేస్తాయని చెప్పారు. అనంతరం డాక్టర్ కాసర్ల నరేష్ రావు మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుల సూచనల మేరకు 2 మండలాల తెలుగు ఉపాధ్యాయులు విశేషంగా బోధన ఉపకరణాలను తయారు చేసి తీసుకువచ్చారని చెప్పారు. అక్షరాల నుంచి అలంకారాల వరకు ఉపయోగపడే అనేక ఉపకరణాలు, అలాగే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలలోని కవుల చిత్రపటాలు, సంక్షిప్త పరిచయాలతో కూడిన టీఎల్ఎంలు ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు నరేంద్రమూర్తి, అబ్బయ్య, డాక్టర్ సుంకరి గంగాధర్, రాంప్రసాద్, దేవన్న, కైలాస్, స్వర్ణ, సమత, లలిత, పర్లి కృష్ణవేణి, రాజేశ్వరి, విజయ, మంజుల తదితరులు పాల్గొన్నారు. పరిచయం చేయొచ్చు, ఎట్లా దగ్గరికి తీసుకెళ్ళవచ్చు, అలాగే పదాలు, వాక్యాలు, సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు దాకా అన్ని విభాగాలను ఇక్కడ మనం బోధనోపకరణ రూపాల్లో
ప్రదర్శనకు పెట్టుకున్నాం. అట్లాగే 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మన తెలుగు వాచకాల్లో ఎంతోమంది కవులు, కవయిత్రులు, రచయితలు ఉన్నారు. వారికి సంబంధించిన ఛాయాచిత్రాలు మన పుస్తకంలో చూస్తున్నాం, కానీ ఇది సమగ్రం కాదనుకొని ఒక రంగురంగుల ఛాయాచిత్రాలను మనం సేకరించగలిగినాం. ఆ సేకరించినటువంటి అన్నీ కూడా తరగతుల వారీగా 6, 7, 8, 9, 10 అని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. దీని ఉద్దేశం మనం ఒకసారి పునరుత్తేజాన్ని పొందడమే కాకుండా విద్యార్థులకి వీటిని చూపించాలనేది. ఈ పాఠశాలకు ముబారక్ నగర్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన 6, 7, 8, 9, 10 విద్యార్థుల్ని వరుసగా ఈ ప్రదర్శనకు వారిని ఆహ్వానించినాం. అలాగే ఉపాధ్యాయ సోదరిమణులు వారు తయారు చేసిన వాటిని పిల్లలకు వివరించడం జరిగింది. విద్యార్థులకి మేము అనుకునేది మంచి. రుద్రూరులో మహిళా న్యాయవాదిపై జరిగిన దాడి ఘటనకు రాజకీయ రంగు పులుముకుంది. బాధితురాలిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పరామర్శించి పోలీసులు నిర్లక్ష్యాన్ని వేడి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్సీ కాలనీలో మహిళా న్యాయవాదిపై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటనపై సమాచారం అందుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మంగళవారం బాధితురాలిని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు మహిళపై విచక్షణ కోల్పోయి దాడి చేయడానికి తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల బాన్స్వాడ, రుద్రూర్ ప్రాంతాల్లో వరుసగా ఒక వర్గంపై మరో వర్గానికి చెందిన వ్యక్తులు దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ ఘటనలు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలేనని ఆయన ఆరోపించారు. దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళా న్యాయవాదికి బీజేపీ పూర్తి మద్దతిస్తోందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి? 15-20% ఉన్న వాళ్ళు దాడులు చేస్తుంటే 80% మంది పడే పరిస్థితి వస్తే రేపు తిరగబడితే ఈ ప్రాంతం ఏ రకంగా ఉంటుంది? మళ్ళీ శాంతి భద్రతలు అంటారు, ఇంకోటి అంటారు, ఇంకో రకంగా అంటారు. గత 5-6 రోజుల నుంచి ఈ ఇందూరు జిల్లాలో కానీ పక్కన పాత ఇందూరు జిల్లాలో కానీ జరుగుతున్న పరిణామాలకు ఎవరు బాధ్యులు? మీరు ఒక గ్రామంలో, రుద్రూరు గ్రామంలో మేము వచ్చి పరామర్శిస్తామంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంటు. రేపు పెద్ద ఏదైనా ఉగ్రదాడి కానీ పేద దాడి జరిగితే ఏ రకంగా తట్టుకుంటుంది? వాళ్ళ భయం లేకుండా పోతుంది. మేజర్ ఇష్యూ ఏంటంటే ఎవరు తప్పు చేసినా, హిందూ ముస్లిం అంటలేదు, ఎవరు తప్పు చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ భయపెట్టేట్టు ఉండాలి. ఫ్రెండ్లీ పోలీస్ అంటే కేవలం ముస్లింకే ఫ్రెండ్లీయా? నిన్న పోలీస్ స్టేషన్ పోతే హిందువులను బెదిరిస్తున్నారు. అదే ముస్లింలను తీసుకొస్తే వాళ్ళ లోపలికి కూర్చోబెట్టి కుర్చీ తెచ్చి కూర్చోబెడుతున్నారు. హోమ్ మినిస్టర్గా ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ ఉద్దీన్. ఆయన అడుగుతున్నాము, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతే దిగిపోను. వీధి కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ దాడిలో 16 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఇందలవాయి మండలం గన్నారంలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందలవాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన మునిగే ప్రవీణ్ గొర్రెల పోషణతో జీవనం సాగిస్తున్నారు. ప్రతిరోజు మాదిరిగానే ఆదివారం నాడు పశువుల పాకలో గొర్రెలను ఉంచాడు. అయితే అర్ధరాత్రి సమయంలో కుక్కలు కొట్టంలో ఉన్న జీవాల మందపై దాడి చేయడంతో 16 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. 6 జీవాలు తీవ్రంగా గాయపడ్డాయి. జీవాల మృతితో 2 లక్షల రూపాయల వరకు నష్టపోయినట్లు బాధితుడు వాపోయాడు. దీనిపై విచారణ చేసి నివేదికను పశు వైద్యాధికారికి ఇవ్వనున్నట్లు పంచాయతీ కార్యదర్శి షేక్ గౌస్ చెప్పారు. మొత్తం మీద చచ్చిపోయినాయి అయితే 15, ఇక అందులో గొరికేసినాయి 5 ఉన్నాయి, 20 అవుతాయి, 5 ఉన్నాయి. ఒక 2 చిన్న పిల్లలు అటే గుంజుకపోయి ఒక వైన్స్ మొక్కన తిన్నాయి. కోటగిరి మండలంలో నూతనంగా సర్పంచుల ఫోరం కమిటీ ఏర్పాటైంది. మండల సర్పంచుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు బర్ల మధుకర్ తెలిపారు. కోటగిరి మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమావేశంలో నూతన పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బర్ల మధుకర్, ఉపాధ్యక్షుడిగా కొర్ర రవి, కార్యదర్శిగా గౌస్, కోశాధికారిగా పుప్పాల గంగారాం ఎన్నికయ్యారు. అలాగే సలహాదారులుగా సీతకుమారి, పుష్పవతి, మీనాబాయి, ఈర్వంతు పటేళ్లను నియమించారు. ఈ సందర్భంగా బర్ల మధుకర్ మాట్లాడుతూ మండల సర్పంచుల సమస్యలపై నూతన కమిటీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను
మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్లు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, సర్పంచ్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మన మండల ప్రెసిడెంట్ షాయద్ భాయ్ కానీ, ఎక్స్ఎంపీటీసీ కొత్త మనోహర్ కానీ, శంకర్ పటేల్ కానీ మరియు సలీం భాయ్ కానీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. కోటగిరికే కాకుండా కోటగిరి మండల్ మొత్తం కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ నేను వాళ్ళకు ముందుండి పోచారం సార్ కానీ, లేకపోతే భాస్కర్ రెడ్డి కానీ, లేకపోతే మన కాసుల బాలరాజు కానీ వీళ్ళ సహాయం తీసుకొని వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. ప్రెసిడెంట్, అలాగే వైస్ ప్రెసిడెంట్గా రవి, అలాగే సెక్రటరీగా గౌస్ భాయ్, అలాగే క్యాషియర్గా బంగారం ఎన్నుకోవడం జరిగింది. ఎడపల్లి మండల కేంద్రంలో గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచే నల్లపోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. భక్తుల హర్షధ్వానాల మధ్య మంగళ వాయిద్యాలు నడుమ ఈ వేడుకలు ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఎడపల్లి మండల కేంద్రంలో నల్లపోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ మహోత్సవంలో భాగంగా మొదటి రోజు పూజా కార్యక్రమాలు, యజ్ఞం, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఉదయం వేళ మహిళలు సంప్రదాయ దుస్తువుల్లో మంగళహారతులతో గ్రామ దేవతలను ప్రార్థిస్తూ జలాభిషేకం చేశారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భక్తులు ఘనంగా ఊరేగింపుగా వెళ్లి పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొంది. చిన్న పెద్ద తేడా లేకుండా యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. గ్రామ ప్రజలు అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకుని ఆలయ కార్యక్రమాలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ ప్రతిష్టాపన మహోత్సవంలో గ్రామ సర్పంచ్ రామచందర్ మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందిన నల్లపోచమ్మ ఆశీస్సులతో గ్రామస్తులంతా శాంతి సౌభాగ్యంతో వర్ధిల్లాలని, పాడి పంటలతో గ్రామం సస్యశ్యామలం కావాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మచ్చుకూరి గంగాధర్, పూల మల్కారెడ్డి, మోహన్ రెడ్డి, బంజు కామప్ప, ఆత్మీల శ్రీనివాస్, రజిత, ఎల్లయ్య, లక్ష్మణ్ గౌడ్ పాల్గొన్నారు. ఎడపల్లి గ్రామాభివృద్ధి కమిటీ నేతృత్వంలో నల్లపోచమ్మ గుడి పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమంలో ఈ 3 రోజులు కూడా హోమం నిర్వహిస్తూ ఈరోజు ఊర్లోని ఉన్న అన్ని దేవతామూర్తులకు ఒడిబియ్యం సమర్పించడం జరిగింది. ఈ రోజుతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు గురువారం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనతో సాయంకాలం పూర్తవుతాయి. ఈ వేడుకల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక చిన్న వీడియో, ఒక చిన్న అభిప్రాయ భేదం, కానీ ఫలితం మాత్రం ఒక కుటుంబానికి మరుపురాని గాయంగా మారిపోయింది. జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మోపాల్ మండలం కాల్పోల్ తండాలో జరిగింది. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేశాడనే కారణంతో అదే తండాకు చెందిన యువకుడు జనార్దన్పై సర్పంచ్ రవి దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఇద్దరి మధ్య గొడవ ఆగలేదు. సర్పంచ్ కుటుంబీకులు తమ్ముడిని రక్షించేందుకు ముందుకొచ్చిన అన్న శ్రీకాంత్పై కూడా దాడికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. కళ్ల ముందే తల్లి, అక్కా చెల్లెలపై కారం చల్లి దాడి చేసినట్లు వాపోయారు. గిరిజన గ్రామంలో చోటు చేసుకున్న ఈ హింస ఇప్పుడంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాయాల కంటే తమకు జరిగిన అవమానం, భయం, ఆవేదన ఆ కుటుంబాన్ని ఇంకా వణికిస్తోంది. తమకు న్యాయం కావాలి, భద్రత కావాలి అంటూ బాధితులు మోపాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్పందన లభించకపోవడంతో బాధితులు సిపి సాయి చైతన్యను కలిసి గోడును వినిపించారు. ఒక గ్రామంలో కలిసిమెలిసి జీవించాల్సిన మనుషుల మధ్య ఇన్స్టాగ్రామ్ వివాదం ఇంత పెద్ద చిచ్చు పెట్టడం ఆలోచించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, బాధిత కుటుంబానికి ఏ విధమైన న్యాయం చేస్తారో వేచి చూడాల్సిందే. మా కల్పుల తండ నా తమ్ముడు మేక తీసుకోబోతుండే సర్పంచ్ కొట్టిండు. సర్పంచ్ అయినా కొట్టిండు మా తమ్ముడికి. ఎందుకు కొట్టిండని కింద వాళ్ళు వర్రిండు, మీ తమ్ముడికి కొట్టిండంటే నేను కింద పోతే సర్పంచ్ నాకు కూడా నెత్తి మీద కొట్టేసిండు. సార్ మాకు ఎట్లా అయినా న్యాయం కావాలి సార్. ఇన్స్టాలో రీల్ తీసిండు దానికోసం, అంటే వాళ్ళ పేరు పెట్టి అయితే తీయలే, ఏదో ఫేమస్ కోసం తీసిండు, దానికి కొట్టేసిండు.
ఇంకా ఇంకెవరి మీద దాడి మా అక్కళ్ళు మా చెల్లి మా మొత్తం ఫ్యామిలీ మీద వచ్చింది సార్. నేను మేకలు తీసుకొని వచ్చిన సర్పంచ్ అయినా పిలిచి కొట్టిండు. మళ్ళీ ఇంటికాడ అన్నని కొట్టి నెత్త పల కొట్టిండు. ఎందుకు కొట్టిండు ఏమో అది తెలీదు ఎందుకు కొట్టిండు. నెత్తి పల కొట్టి ఇంకా నాన్నని అందరినీ కొట్టిండు. మొత్తం ఊరోళ్ళు కారం మారం జల్లిండ్లు. రీల్ కోసం వీడియో తీసిన అందరు మేము ఓడిపోయినాం, అది తీసినాం. మేము కూడా మా టీం వస్తుంది అప్పుడు గెలుస్తాం, అది అందుకోసం తీసినాం. ఆడ పోయినాం మోపాల్ పోలీస్ ఏమనాలి, పట్టుకుంటాం అన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర మల్లన్న జాతరలో జరిగిన దాడి ఘటనలో 2 నెలల పసిపాప మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం, రజక ఐక్య వేదిక, వీరనారి చాకలి ఐలమ్మ రజక సంఘం, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, భీమ్ ఆర్మీ సమిష్టి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ధర్నా చౌక్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ రజక కుటుంబంపై జరిగిన దాడి మానవజాతి చరిత్రలోనే అత్యంత హేయమైన సంఘటనగా అభివర్ణించారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన శిక్షించాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో 2 నెలల పసిపాప మృతిపై చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు అతని అనుచరులపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి కఠిన శిక్ష విధించాలని ఆ కమిటీ జిల్లా కన్వీనర్ పెద్ది వెంకట్రాములు డిమాండ్ చేశారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరాస్తాలో నిరసన చేపట్టి దిష్టిబొమ్మ దహనం చేశారు. బాధిత కుటుంబానికి 1 కోటి పరిహారం ఇవ్వాలని, ఘటనపై నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలతో రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ భేటీ అయ్యారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం ఉద్దేశించిన కార్యక్రమాలు పకడ్బందీగా అమలయ్యేలా చొరవ చూపాలని కలెక్టర్ సిపిలను కోరారు. మైనార్టీ విద్యాలయాలలో పూర్తి స్థాయిలో అడ్మిషన్లు జరిగేలా చూడాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి ఉన్నారు. నిజామాబాద్ పరిధిలో వ్యవసాయ రంగానికి విద్యుత్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందని టీజీఎన్పీసీసీఎల్ జిల్లా ఎస్సీ రాజేశ్వరరావు చెప్పారు. రైతులకు నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసులు గరిష్ట స్థాయిలో మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. కొత్త వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో వేగం కొనసాగుతోందని, ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేపటి నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. పరీక్షలకు హాజరు కానున్న 36,963